పైనాపిల్ అప్సైడ్ డౌన్ కేక్ చేసుకుందాం. సో ఈ కేక్కి ఏంటంటే పైనాపిల్ స్లైసెస్ ఉంటాయి కిందన, ఇంకా దాని చుట్టూ క్యారమలైజ్ అయిన షుగర్ ఉంటుంది. సో ఈ కేక్ కోసం ఫస్ట్ ఒక హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ తీసుకోవాలి. ఇంకా దాంతోపాటు 1/4 కప్ బటర్ తీసుకోవాలి. ఇది అన్సాల్టెడ్ బటర్ అండి. ఈ రెండు కలిపి నెమ్మదిగా కరిగించాలి. ఇది జరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్లో ఉండాలి, ఎందుకంటే ఇవి రెండు తొందరగా మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ జరగడానికి ఒక జస్ట్ 2 minutes అలా పడుతుందండి, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. సో నెమ్మదిగా రెండు కరిగిపోవడమే. సో మనకు కావాల్సిన సిరప్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంకా దీన్ని స్టవ్ మీద నుండి తీసేయచ్చు. సో దీనికి ఒక కేక్ టిన్ తీసుకొని దానికి బటర్ రాసి దాని మీద బటర్ పేపర్ వేసాం. సో బటర్ పేపర్ వేయడం వల్ల కేక్ బేక్ అయ్యాక దాన్ని తీయడం మనకి సులువు అవుతుంది. ఇలా ఈ సొల్యూషన్ మొత్తం ఫుల్గా స్ప్రెడ్ చేయాలి కేక్ టిన్ చుట్టూ. సో నేను డెల్ మోంటే పైనాపిల్ స్లైసెస్ వాడుతున్నాను ఈ కేక్ కోసం. ఇవి బాగుంటాయి, చాలా తీయగా ఉంటాయి. సో మన కేక్ టిన్ మొత్తం ఈ స్లైసెస్తో నింపాలి నెమ్మదిగా, ఒకటి తర్వాత ఒకటి. ఇవి అరేంజ్ చేయగానే ఒక ఫ్లవర్ షేప్లో లాగా మనకి అనిపిస్తుంది. సో వీటి చుట్టూ ఇంకా రెడ్ కలర్ చెర్రీస్ పెడదాం. సో ఇలా పెట్టడం వల్ల మనకి టేస్ట్తో పాటు అందం కూడా చాలా ఉంటుంది. మనం కేక్ అప్సైడ్ డౌన్ చేసినప్పుడు ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. సో మొత్తం టిన్ మొత్తం చెర్రీస్తోనే నింపేస్తున్నాను. ఇలా చేయడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. సో అలా మొత్తం నింపేయండి చెర్రీస్తోని. అంతా బాగా సెట్ చేసుకుని నెక్స్ట్ ఇప్పుడు కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. సో కేక్ బ్యాటర్ కోసం మనం 1/2 కప్ అన్సాల్టెడ్ బటర్ తీసుకుందాం, బాగా బీట్ చేద్దాం. ఇంకా దాంతోపాటు మనం షుగర్ పౌడర్ ఆర్ క్యాస్టర్ షుగర్ తీసుకుందాం 3/4 కప్. సో అది కూడా బీట్ చేసిన బటర్లో కలిపి రెండు బాగా కంబైన్ చేద్దాం. సో దానికి నేను హ్యాండ్ మిక్సర్ వాడుతున్నాను, దాని ద్వారా తొందరగా బాగా కలిసిపోతుంది. మనం నార్మల్గా హ్యాండ్తో కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. హ్యాండ్ మిక్సర్తో ఇంకా ఫాస్ట్గా అవుతుంది అంతే. సో ఈ రెండు కంబైన్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎగ్స్ యాడ్ చేస్తాం. ఫస్ట్ ఒక ఎగ్ యాడ్ చేసి బీట్ చేస్తాం. తర్వాత ఇంకో ఎగ్ ఒక్కొక్కసారి వాడితే బెటరు, రెండు ఒకేసారి కన్నా. ఇంకా స్ప్రిగ్ వెనిలా సిరప్ ఒక 1/2 teaspoon, ఇంకా ఓస్రో పైనాపిల్ మారిషియస్ సిరప్ ఎసెన్స్ ఒక 1/2 teaspoon వాడుతున్నాను. కంబైన్ అయ్యాక ఒక 1.5 కప్ మైదా తీసుకుని జల్లించుకోవాలి. కేక్స్కి ఎప్పుడైనా మనం ఫ్లవర్ జల్లించుకుంటేనే బాగుంటుంది, ఏరేషన్ బాగా ఉండి కేక్ బాగా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా తప్పకుండా మనం మైదాని బాగా జల్లించుకోవాలి. ఇంకా 1 teaspoon బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఇంకా 1/2 కప్ పైనాపిల్ జ్యూస్ వేస్తున్నాం. ఈ పైనాపిల్ జ్యూస్ ఏంటంటే మనం ప్రిజర్వ్డ్ పైనాపిల్ స్లైసెస్ వాడాం కదా, సో ఆ టిన్లోనే మనకి పైనాపిల్ జ్యూస్ ఉంటుంది. అది ఒక 1/2 కప్ తీసుకున్నాం. మన కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి ఇంకా పడితే కొంచెం యాడ్ చేయొచ్చు, అది మీరు ప్రిపేర్ చేస్తున్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో పైనాపిల్ జ్యూస్ వేసాక బాగా కంబైన్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. మనకి ఇప్పుడు బ్యాటర్ ప్రాపర్గా ప్రిపేర్ అయిపోయింది కదా. సో మనం ఆల్రెడీ కేక్ టిన్ని రెడీ చేసుకుని ఉంచుకున్నాం, దాంట్లోని బ్యాటర్ వేయాలి. బ్యాటర్ వేసి ప్రాపర్గా మనం సెట్ చేసుకోవాలి నీట్గా, మొత్తం నీట్గా కవర్ అయి ఉండేలాగా మొత్తం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3-4 times ట్యాప్ చేయాలి, ఎందుకంటే ఏమైనా బబుల్స్ ఉన్నా అవి పోతాయి. మనం ఓవెన్లో పెట్టే ముందు కేక్ టిన్ ఎప్పుడు అలా ట్యాప్ చేయాలి.
సో 180 డిగ్రీస్ని నేను 36 మినిట్స్ వరకు ఉంచాను, సెట్ చేశాను. ఇది ఆల్రెడీ ప్రీ హీటెడ్ ఓవెన్. 180 డిగ్రీస్కి 10 మినిట్స్ నేను ప్రీ హీట్ చేశాక ఆ తర్వాత ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాను. సో కేక్ టిన్ని లోపల పెట్టి ఇంకో ఓవెన్ని ఆన్ చేశాను. సో నెమ్మదిగా కేక్ బేక్ అవుతూ ఉంటుంది. మనం బయట నుండి చూడొచ్చు కదా ఈ బేక్ అవ్వడం, నెమ్మదిగా కేక్ రైజ్ అవుతుంది. సో కేక్ బేక్ అవుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, ఒక డెలీషియస్ స్మెల్. మన కిచెన్ అంతా బేక్ అవుతుంది అని మనకు అలానే తెలుస్తుంది బేక్ అయింది అని. సో ఆల్మోస్ట్ బేక్ అయిపోతూ ఉంది కేక్, మనం చూస్తున్నాం కదా. అయ్యాక బయటకు తీసి కొంచెం కూల్ చేసి అప్ సైడ్ డౌన్ చేయాలి, బికాస్ పైనాపిల్ అప్ సైడ్ డౌన్ కేక్ కదా. సో ఇలా ఉంది. మనం అనుకున్నట్టుగానే పైనాపిల్ స్లైసెస్ ఇంకా దాని మధ్యన చెర్రీస్తో చాలా అందంగా డెలీషియస్గా ఉంది. చూడగానే కట్ చేసుకుని తినాలి అని అనిపించేలాగా ఉంటుంది. అండ్ తిన్నాక కూడా మీరు డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కేక్ని. ఇందులో పైనాపిల్ స్లైసెస్ ఉండడం ఒక డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది, మీకు బాగా నచ్చుతుంది. సో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, మీకు మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. సో ఫైనలీ అలా కేక్ కట్ చేసాం, చాలా బాగా వచ్చింది. మీరు చూస్తే మీకే కనిపిస్తుంది చాలా మాయిస్ట్గా, సాఫ్ట్గా, ఫ్లఫీగా వచ్చింది, స్పంజీగా. సో ఒక ప్రాపర్ స్పాంజ్ కేక్ లాగా చాలా ప్రాపర్గా అయింది, బాగా అయింది, సాఫ్ట్గా. సో మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ ఈ డెలిషియస్ కేక్ని మీరు మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు. సో డెఫినెట్లీ ట్రై చేయండి ఇంట్లోని, మీకు బాగా నచ్చుతుంది. అండ్ మీకు మళ్ళా చేయాలి అని డెఫినెట్గా అనిపిస్తుంది, అంత నచ్చే రెసిపీ అవుతుంది. థ్యాంక్ యూ.